తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పటి సంది ఈ రోజుకి 10 ఏళ్ళు దాటుతుంది. ఈ 10 ఏళ్లలో భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ 10 రెట్లు 100 రెట్లు పెరుగుతుంది. అది వాస్తవ పరిస్థితి. మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈ రోజు వచ్చిన ఇతర విషయాలు, మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి. మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్టుకి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ అక్విజిషన్కి రూపాయి కూడా ఇవ్వలే. దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ R&Rకి 100 కోట్లు అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. మరో 50 కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాలువలో ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి. ఆ విషయం కూడా ఒక కాంప్లికేటెడ్ ఉంది. అది కూడా మేము పరిశీలన చేస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మహేశ్వరి గారు నేను మాట్లాడండి. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు, పాయల్ శంకర్ గారు మీరు చెప్పారా? పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామరావు సాబ్ आप बताया शायद పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అచ్చా, పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది. పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు. మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లంగా ఉంది. కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ, ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము 1.5 TMCకి తగ్గించి, సబ్మర్జర్స్ తగ్గించి, మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్ తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళ అందరూ కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి గడ్డన్న వాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా. ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్టులో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్, నీళ్లు సరిపోని ఉండాలి. మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వడం లేదు. నీరు అందుబాటులో ఉండాలి, ల్యాండ్ అక్విజిషన్కి మరి లోకల్స్ సహకరించాలి. అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం 178 కోట్లు విడుదల చేయాలని, దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది. అది ఏ విధంగా పోవాలనో మేము ఫైనలైజ్ చేస్తాం. తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం. అదేవిధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి, స్టేషన్ గన్పూర్ కాలువకి, ఇది నవాపేట్కి ఫీడ్ చేసేది. దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము 160 కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము. నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకొని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది సరే మిత్రులారు, ఇప్పుడు అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా
మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము. కుప్తి ప్రాజెక్టు కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా చేస్తాం అనేది ఓకే. మరి అదేవిధంగా భీమన ప్రాజెక్టు విషయంలో 1,60,00,000 విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, నేను ఫైనల్గా సమ్మరైజ్ చేసేది ఏంటంటే, ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్టుగా గత 10 ఏళ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు, శాఖ బలహీనపడ్డది. మేము వచ్చిన తర్వాత 700 మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది. మీరు అందరూ సంతోషిస్తారు. ఈ 700 మందిలో 100 మంది ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డారు. అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి 1800 మంది లస్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి 30 లక్షల ఎకరాల ఆయకట్టు, కొత్త ఆయకట్టుకి నీళ్లు ఇవ్వడానికి ముందుకు పోతున్న విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నంబర్ 486, ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితి. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి, బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు, సి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. గౌరవ పాయల్ శంకర్ గారు. అధ్యక్ష, మంత్రి గారికి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు ఎన్ని, ఏ స్థాయిలో ఆ అప్లికేషన్స్ ఉన్నాయో చెప్పవలసిందిగా మంత్రి గారిని అడిగిన. నిన్న మంత్రి గారు భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్పిండ్రు. ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం, భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రి గారు స్పష్టం చేసిండ్రు. దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది. మాకు అనిపించింది అధ్యక్ష, ప్రశ్న దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. సరే, కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మారుస్తుంది. పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు, చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్, బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్. మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసినరేమో అనుకుంటున్నా. దాంట్లో చిలకపానం అంతా కూడా మాయల పకీరు చేతులు ఉంటుంది. మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా ఎప్పుతే అట్లా ఆడుతుంది. అందరికి అర్థం కాదు. ఈ చిలకేంది, మాయల పకీరేమో కనిపిస్తలేడు, కానీ చిలక మాత్రం మాయల పకీరు చెప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే వాళ్ళకి అందరికీ అనిపిస్తుండే. ఈ ధరణి కూడా భూమి ఏమో ఆదిలాబాద్లో ఉంటుండే, హైదరాబాద్ నుంచి అది ప్రొహిబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలవుతుండే. ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి. కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు, నా పట్టా భూమిది, నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి, నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరణి ఒప్పుకోకపోతుండే. ఎప్పటిదాకానైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో, ఎక్కడిదాకానైతే మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలున్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో
ధరణి ఉండే అధ్యక్ష సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడిచిపెట్టి. పోనీ మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు. ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు, ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని. చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ. ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు. ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు, ఇంకా పైకి పోయిందంటే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే. జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి, కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు, ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే ఇది హైదరాబాద్లో CCLA అనే ఆఫీస్ ఉంటుంది, ఆ CCLA అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది, మాయల పకీరు ఎప్పుడు ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి అద్దపావు చేరుకు పరికి ఏదో కోట్ల రూపాయలు ఉన్నటువంటి భూమిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ రకంగా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సంగతి మనందరికీ తెలుసు. అధ్యక్ష, తమరి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు చట్టాలు ఏవి చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అనేక సందర్భాల్లో మాట్లాడతారు అధికారాలు మన చేతిలోనే పెట్టుకోవద్దు, అందరికీ అధికారాలు పంచినప్పుడే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు. ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష, ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని నీ పొలముని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతు అన్నాడు నేనెందుకు అమ్మాలా, నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్లా అమ్ముకుంటావో నేను చూస్తా, మా మాయల పకీరు శిలక హైదరాబాదులు ఉంటారు, దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్లో పెట్టిపిస్తాను వార్నింగ్ ఇచ్చిపోతే వార్నింగ్ ఇచ్చినటువంటి 2 గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే నీది ప్రొబిటెడ్లో ఉన్నది, నీది నిషేధిత జాబితాలో ఉన్నది, నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్మెయిల్ చేసిండో, ఏ వ్యక్తి అయితే అద్దపావు ధరకు నువ్వు అమ్మాలని అన్నాడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమిలాడి ఆ భూమిని అమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి. అధ్యక్ష ధరణి పోర్టల్లో 50-60 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు గతంలో సాదా బయానా మీద కొన్నటువంటి ఆ భూములని ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరు దేశ్ముఖులు కావచ్చు, కర్నళ్ళు కావచ్చు, మిగతా కొందరు దొరలు కావచ్చు, నక్సలైట్ల భయంకు మారుమూల గ్రామాల నుండి బతుకు తెరువు కొరకు హైదరాబాద్ వచ్చినటువంటి దొరలకు తిరిగి 100,000 ఎకరాలు వాళ్ళ చేతిలో పట్టాలు వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాలుగా సాదా బయానా మీద 500-1000 రూపాయలకు ఎకరం కొనుక్కున్నటువంటి ఆ రైతులు వీళ్లకు పట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనాథలుగా మారిండ్రు. కూలీలుగా బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పట్టాదారులుగా మారిండ్రు. పట్టాదారులు కావాల్సినటువంటి రైతులు అదే గ్రామంలో కూలీలుగా మారిండ్రు. మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గతంలో ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది, ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా. కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష. ట్రిబ్యునల్లను ఏర్పాటు చేసే వరకు CCLAనే దీనికి సర్వస్వం అని మీరు ఆ క్లాజ్ని, ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం కూడా ధరణి పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష, తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా, తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు. 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష, ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు, ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది, దండం పెడతానా మీ ప్రభుత్వానికి సలహాలు చెప్తున్నాం, సూచనలు ఇస్తున్నాం అన్న. గత ప్రభుత్వం చెప్పి అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా, అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా.
నేను ధరణి వల్ల పూర్తిగా పనికిరాని చట్టం అని కూడా చెప్పా. అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష, నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే, CCLA అనేది ప్రభుత్వం చేతిలో. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత అధ్యక్ష, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ CCLAకి వచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆనుకొని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు, జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది. వందల వేల కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం. పోస్టింగ్ వచ్చినటువంటి 3 నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం 480 కోట్ల రూపాయలు. ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి చుట్టాల పేర్ల మీద భూములు మార్చుకున్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం. అధ్యక్ష, ఏ రాష్ట్ర రాజధానికి కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి కూడా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు. అది మనం చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో, ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరి అయిన రీతిలో వ్యవహారం చేస్తే, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని రక్షించుకుంటే లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నాయి. అధ్యక్ష, నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతు నేనే స్వయంగా CCLA కార్యాలయానికి వెళ్ళిన అధ్యక్ష. రైతులని 20 మందిని పట్టుకొని పోయినా. 4 సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినాయి. కరెక్షన్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాలా, మళ్ళీ కరెక్షన్ చేసి పంపాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 మందిని రైతులను పట్టుకొని నేను లోపలికి వెళ్ళిన. సార్, మీ దగ్గరికి అవి వచ్చినాయి, అవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుందంటే, సహజంగా CCLA దగ్గర ఆ లైన్ ఎట్లుంటుందంటే, ఒక్కొక్క ఎకరం క్లియర్ చేస్తే 50 కోట్లు 60 కోట్లు. ఆ సార్లు ఏమనుకున్నారు, ఈ CCLA సార్ ఈ ఎమ్మెల్యే ఎంబడి పట్టుకొని వచ్చిందంటే ఇదేదో 300-400 కోట్ల విషయం ఉంటుండొచ్చు, ఇంత తొందరగా క్లియర్ చేస్తే కుదరదు అనుకున్నారో ఏమో. నేను 4 సార్లు అయింది సార్. నేను అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయండి. మరి అదే విధంగా దాంట్లో ఇంకొక క్లాజ్ పెట్టు, చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. దాంట్లో ఇంకోటి పెట్టిర్రు, సద్భావనతో పనిచేసేటటువంటి అధికారులకు రక్షణ కల్పించాలని. 100% ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే. అంత మాత్రాన వాళ్ళ మీద దావాలు వేయడానికి వీలు లేదు అని క్లాజ్ ఏదైతే పెట్టిండ్రో ఆ క్లాజ్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలా. అదేవిధంగా చివరిగా సార్, ORC POB, ORC ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అనేది జిల్లా కలెక్టర్లే ఇచ్చిండ్రు. జిల్లా కలెక్టర్లు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇంకో విలువైన కాగితం ఏమి ఉండదు నాకు తెలిసినంత. సహజంగా నిజాయితీతో పనిచేసేటువంటి అధికారి ఆ కాగితమే గొప్పది అనుకుంటారు. జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ ORC సర్టిఫికేట్స్ POBలో పెట్టిండ్రు. వాటిని వెంటనే POB నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పేదలకు సంబంధించింది. అసైన్మెంట్ చిన్నది సార్. తండ్రికి అసైన్మెంట్ జరిగింది సార్. తండ్రికి 25 సంవత్సరాల వయసున్నప్పుడు అసైన్మెంట్ జరిగింది. తర్వాత తండ్రికి 70 సంవత్సరాల వయసు వచ్చింది. తండ్రి బతికే ఉన్నాడు, వ్యవసాయం చేయలేడు, బ్యాంకు పోలేడు, 3 కొడుకులు ఉన్నారు. తండ్రి అధికారి దగ్గరికి వెళ్ళి, ప్రభుత్వం నా పేరు మీద 5 ఎకరాల పట్టా ఇచ్చింది, నా 3 కొడుకులకు దాన్ని పంచండి అని అంటే అసైన్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయనంటే, అసైని చనిపోయిన తర్వాత కానీ ఆ కొడుకుల మీద, వారసుల మీద ట్రాన్స్ఫర్ కాదు. తండ్రి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, అసైన్ ఆయన అమ్ముకున్నా అంటలేడు. తన వారసులకు, కొడుకులకు, బిడ్డలకు ఆ ఉన్న 5 ఎకరాలని నేను పంచిస్తా, వాళ్ళ పేర్ల మీద రాసిస్తానంటే ఆ నిబంధనలు అడ్డొస్తున్నాయి. కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వెంటనే ఆ నిబంధనలు దీంట్లో మార్చి అసైని తన వారసులకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా ఆ భూమినిచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా 1 నిమిషం సార్, 1970 కన్నా ముందు ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏ కులం వారికైనా సరే వాళ్లకు పట్టాలిచ్చే ప్రయత్నం చేయండి. ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో మంది ఎస్సీలు